సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. తల్లిదండ్రుల్లా చూసుకుంటున్న బాబా. నేను ఒక సాయి భక్తురాలిని. మేము యుఎస్లో ఉంటున్నాము. ఒకసారి మా కుటుంబం మరో 3 కుటుంబాలు కలిసి డిస్నీ యూనివర్సల్ స్టూడియో చూడడానికి ఫ్లోరిడా వెళ్ళాలని ప్రణాళిక వేసుకున్నాము. అక్కడ పిల్లలకు సంబంధించిన అన్ని రకాల రైడ్స్ ఉంటాయి. కానీ అవి అడ్వెంచర్ పార్కుల వంటివి అయినందున అక్కడ ఎప్పుడూ రద్దీ ఉంటుంది. ఆ విషయం అలా ఉంచితే, మేము ట్రిప్‌కు వెళ్ళడానికి ముందు నాకు నెలసరి ముందొచ్చే నొప్పులు వచ్చాయి. దాంతో నాకు చాలా ఆందోళనగా అనిపించింది. ఎందుకంటే ట్రిప్‌లో మేము చాలా నడవాలి. అధిక నొప్పులతో నేను ఎలా వెళ్ళగలనని నాకు భయం వేసి బాబాని ప్రార్థించి ఊదీ నీళ్లు తాగాను. అద్భుతం! ఊదీ నీళ్లు నిజంగా చమత్కారం చేశాయి. ఆ రోజు నుండి నెలసరి వచ్చే వరకు నాకు నొప్పులు రాలేదు. ఈ కలియుగంలో మాకు చక్కటి ఔషధం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు బాబా. మేము ముందుగా అనుకున్నట్లు ఒకరోజు యూనివర్సల్ స్టూడియోకి వెళ్ళాము. అక్కడ నేను 10 సంవత్సరాల నా ఫ్రెండ్ కొడుకు ఒక రైడ్, ఆ పిల్లాడి కుటుంబం మరొక రైడ్ తీసుకోవాలనుకుని క్యూ లైన్‌లో నిల్చున్నాము. అప్పుడు ఆ పిల్లాడు, నేను వాష్‌రూమ్‌కి వెళ్ళొస్తాను. నేను పని పూర్తి చేసుకొని తిరిగి రాగలను కాబట్టి మీరు చింతించాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. నేను కూడా తను అన్నీ చదవగలడు కాబట్టి ఒంటరిగా వెళ్ళి రాగలడని తలచి తను వెళ్ళడానికి అనుమతించి నేను క్యూ లైన్‌లోనే ఉన్నాను. కానీ 15-20 నిమిషాలైనా ఆ పిల్లాడు తిరిగి రాలేదు. దాంతో నేను చాలా ఆందోళన చెంది క్యూ లైన్ నుండి బయటకు వెళ్ళి తన కోసం వెతకసాగాను. కానీ 30 నిమిషాలు గడిచినా ఎక్కడా తన ఆచూకీ కనిపించలేదు. నేను చాలా భయపడి ఆ పిల్లాడి తల్లికి విషయం చెప్పాను. అయితే ఆమె పిల్లాడు తిరిగి రాగలడన్న నమ్మకంతో ఉంది. కానీ నాకు చాలా ఆందోళనగా ఉండి ప్రతికూల ఆలోచనలు వచ్చాయి. అప్పుడు నేను బాబాను ప్రార్థించి ఓం సాయిరామ్ అని నిరంతరాయంగా జపించాను. కొంతసేపటికి ఆ పిల్లాడి కుటుంబం నేను ఉన్న దగ్గరికి వచ్చింది. ఆ పిల్లాడి తండ్రి పిల్లాడి కోసం వెతకడానికి వెళ్ళాడు. నేను బాబాతో పిల్లాడి తండ్రి పిల్లాడిని తీసుకొచ్చేటట్టు చేయండి అని చెప్పుకున్నాను. బాబా దయ వల్ల కొద్దిసేపట్లో అతను తన కొడుకుని వెంటబెట్టుకొని వచ్చాడు. అలా జరగకపోయుంటే అన్న పరిస్థితిని నేను ఊహించలేను. తర్వాత 2025 ఏప్రిల్ 16న నా కొడుకు తప్పిపోయినట్లు నాకు కల వచ్చింది. తద్వారా బాబాను నేను నా అనుభవాన్ని పంచుకోవాలని గుర్తు చేశారని నాకనిపించి ఇలా నా అనుభవాలు మీ అందరితో పంచుకున్నాను. మీరు మీ భక్తులను తల్లిదండ్రుల్లా చూసుకుంటున్నారు బాబా. మీకు కోటి ప్రణామాలు బాబా. నేను ధ్యానం చేయడం మొదలుపెట్టిన కొన్ని రోజుల తర్వాత నా తల కుడి భాగంలో చాలా నొప్పిగా, బాగా వేడిగా అనిపిస్తుండేది. అప్పుడు నేను బాబాను ధ్యానం కొనసాగించాలా వద్దా అన్న విషయంలో నాకు మార్గనిర్దేశం చేయమని అడిగాను. నా మనసుకి బాబా కొనసాగించమని చేస్తున్నట్లు అనిపించింది. కానీ బాబా దయచేసి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తెలియచేయండి, లేదా ధ్యానానికి సంబంధించిన ఏదైనా సోషల్ మీడియా పోస్ట్ నా కంట పడేలా చేయండి అని బాబాతో చెప్పుకున్నాను. మీరు నమ్మరు గానీ 2 రోజుల తర్వాత బాబా ఫోటోతో పాటు బిడ్డ, ఉదయం నిద్ర లేచిన తర్వాత ధ్యానం చేయి. స్నానానంతరం నుదిటిపై ఊది పెట్టుకో. నువ్వు ఈ సలహాను పాటిస్తే ఏ వ్యక్తి లేదా ఏ గ్రహం నీ విజయాన్ని ఆపలేరు అన్న సందేశం చూశాను. ఆ ఫోటో కింద జతపరుస్తున్నాను. దాన్ని చూసి నేను చాలా ధన్యురాలినని అత్యంత సంతోషించాను. ప్రతి క్షణం మాతో ఉంటూ మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు చాలా ధన్యవాదాలు బాబా. మీరు మాకు తల్లి, తండ్రి సమస్తం బాబా. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.